మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాని మాస్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నాడు ఈ దర్శకుడు. పవర్ఫుల్ డైలాగ్స్ తో చిరంజీవి కెరియర్ కే సవాలు విసురుతూ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తికరమైన ఎన్నో వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో డైలాగ్స్ చిరంజీవి నటనే హైలైట్ గా నిలుస్తుందట. కథ అందరికీ తెలిసిందే అయినా స్క్రీన్ ప్లేలో కొత్తదనాన్ని చూపించబోతున్నాడు దర్శకుడు. ఇక ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా తెరకెక్కుతోంది. 9 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు పూర్తి స్థాయి హీరోగా వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ లో స్వయంగా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని సొంతంగా విడుదల చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ విషయంలో కూడా సినిమాని సంక్రాంతి సీజన్ కి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బాక్స్ ఆఫీస్ వసూళ్లు గ్యారెంటీ అని చెప్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ కూడా చాలా స్పీడ్ గా అయిపోయిందట. ముందుగానే సీజన్ కాబట్టి స్క్రీన్స్ ని ఇప్పటి నుంచే కొనుక్కుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమాని హిందీలో కూడా డబ్ చేసి ఒకేసారి విడుదల చేసేందుకు చూస్తున్నారు. దీంతో చిరంజీవి మార్కెట్ ని పెంచడమే ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? నిజంగా చిరంజీవిని 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా తీసుకెళ్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోలే 50 కోట్లకు పైగా వసూలు సాధిస్తుంటే మరి మెగాస్టార్ సినిమాకి రేంజ్ ఎంత అనే ఆసక్తికరమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతుండడంతో ఇప్పుడు ఆసక్తి మరింత ఎక్కువైంది అభిమానులకు. నిజంగా చిరంజీవి సినిమాకి అంత సీనుందా? 200 కోట్ల నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ అది చిరంజీవి సినిమా అవ్వదని, బాక్స్ ఆఫీస్ ముందు ఏమాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా 50 కోట్లు కూడా రావడం కష్టమని చెప్తున్నారు. అందుకే ఒకవైపు సినిమాని నిర్మిస్తూనే మరోవైపు బిజినెస్ కూడా విస్తృతంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. సినిమా మార్కెట్ పరిధి ఎంత ఉన్నా కూడా కేవలం ఇప్పుడు హిట్ టాక్ మీద కలెక్షన్స్ ఆధారపడి ఉండడంతో మీడియాలో, వెబ్ లో భారీగా ప్రచారాలను, ప్రకటనలను ప్లాన్ చేస్తుంది యూనిట్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమాకి పాజిటివ్ టాక్ తెప్పించేందుకు కూడా చూస్తున్నారట. మరి మార్కెట్ లో మెగాస్టార్ దమ్ ఎంతో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్లీ నా కోసం వెయిట్ చేస్తున్నావు అంటే ఎంత బాగుందో తెలుసా? ఇంకొంచెం వెయిట్ చేయించాను. Like and subscribe Eagle Media Works.